మద్యం కేసులో విరాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టు నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్ధకమన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఆయన అరెస్టు విషయంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని, ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్ట్ చేయొద్దని ఏసీబీని ఆదేశించింది సుప్రీంకోర్టు. మద్యం కేసులో విరాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్టు సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. గోవిందప్ప అరెస్టు నేపథ్యంలో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకంగా అవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్టు అయ్యారని, అందువల్ల ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్థకమవుతుందని పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ హితవు పలికింది. కాగా అగర్వాల్ వాదనను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది సిద్ధార్థ దవే తీవ్రంగా వ్యతిరేకించారు. తమ వ్యాజ్యం నిరర్ధకం కాదన్నారు. గోవిందప్ప అరెస్టు అక్రమమని నిరూపిస్తామన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్టు చేశారన్నారు. దర్యాప్తు సంస్థ తీరును ఈ కోర్టు పరిగణలోనికి తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ బాలాజీ గోవిందప్ప అరెస్టు సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే కింది కోర్టులో బాలాజీ గోవిందప్ప ఏసీబీ రిమాండ్ రిపోర్టును వ్యతిరేకిస్తారని సిద్ధార్థ్ అగర్వాల్ పేర్కొన్నారు. అరెస్టు సంగతి తేలుస్తామని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి రిమాండ్కు ఇవ్వొద్దని అడుగుతారన్నారు. ఇలా అగర్వాల్ చేసిన వాదనపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని మీరు మురికిగా మార్చవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక ఇదే సమయంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. తదుపరి విచారణ వరకు వీరిద్దరిని అరెస్టు చేయరాదని ఏసీబీని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని వారిద్దరిని ఆదేశిస్తూ తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. అదే రోజు గోవిందప్ప అరెస్టు సహా అన్ని అంశాలపై సమగ్ర విచారణ జరుపుతామని ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జర్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.